అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 3 రోజుల పాటు నిజామాబాద్ జిల్లాలో రైతు మహోత్సవ సభలు నిర్వహిస్తుంది. అందులో భాగంగా రైతులకు సంబంధించిన అంశాలు 136 స్టాల్స్ కూడా ఏర్పాటు చేసింది. మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా రైతు మహోత్సవ సభలు నిర్వహిస్తున్నారు. ప్రజలకు అదే రైతులకు ఎలాంటి వంగడాలు అందించేందుకు వారికి సబ్సిడీ యంత్రాలు ఎలాంటివి ఇస్తారు? ఈరోజు మనం వ్యవసాయ పైన డిపెండెంట్ అయి ఉన్నాం కాబట్టి వ్యవసాయ పైన ఆధారపడి ఉన్న రైతులకు కానీ ప్రజలకు కానీ దాన్ని దిగుబడిలా పెంచుకోవాలి, నాణ్యత ఏదో ఉండాలి. ఈడ్లు పెంచుకుంటూ ఫర్టిలైజర్ కానీ స్ప్రేస్ కానీ తక్కువ వాడుకునేటట్టుకు ఏది బాగుంటుందన్న ఆలోచనతో సూచనలు ఇవ్వాలన్న ఉద్దేశంతో 3 days మనం ఈ కన్వెన్స్ చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఏ విత్తనాలు ఉంటే బాగుంటుంది, కన్సల్ట్ ప్రొఫెసర్స్ కానీ పసుపు కానీ వరి కానీ చెరుకు కానీ ఇవన్నిటి గురించి రోజు కొన్ని సబ్జెక్టుల పైన కొన్ని సీడ్స్ పైన చెప్తా ఉన్నాం. అదే కాకుండా వాళ్ళకి కావలసిన ఎక్విప్మెంట్స్, ట్రాక్టర్స్ కానీ ఇతర మిషన్లు కానీ హార్వెస్టింగ్ కానీ ఇటువంటి అన్ని మిషన్లు కూడా ఏది బాగుంటుంది దాన్ని కూడా రైతులకు ప్రోత్సహించడానికి ఏదైతే కొత్తగా వచ్చినాయో అవిటికి కూడా సబ్సిడీలు ఇచ్చుకుంటూ దాన్ని కూడా ఈ విధంగా చేస్తూ ఉన్నాం. మన కోరిక ఒకటే, మనం వేలాది కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం రైతులకు, వాళ్ళని ప్రోత్సహించడానికి చేస్తూ ఉన్నాం. కాబట్టి దానికి తోడు కేవలం ప్రోత్సాహం కాదు, దిగుబడులు పెంచాలి, వాళ్ళ ఇన్కమ్లు పెంచాలి, మంచి సీడ్స్ ఇచ్చి ఎక్కడ కూడా స్ప్రేయింగ్స్ లేకుండా దిగుబడి పెంచితే మనకు తినే వాళ్ళకు కూడా ఆరోగ్యకరంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ 3 days మీటింగ్ను పెట్టడం. తప్పనిసరిగా రైతులు వస్తూ ఉన్నారు, అధికారులు కూడా చాలా సుష్టంగా చెప్తా ఉన్నారు. టాల్స్ వరిది కానీ మక్కలే కానీ చెరుకుది కానీ పసుపుది కానీ, పసుపుది నేను ఒక రైతు తెచ్చాడు. పసుపు పచ్చదనం కుర్కుమెన్ అంటారు. మన రైతులు పండించే దాంట్లో 2.5 ఉంది కుర్కుమెన్, ఆ రైతు పండించింది 4 ఉంది. అంటే చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందో అంత మనకు నాణ్యత ప్రజలకు ఉపయోగించుకుంటే చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి దాన్ని ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా వీలు ఉంటుంది. కాబట్టి అటువంటి రైతులు యంగ్స్ వస్తూ ఉన్నారు, చదువుకున్న వాళ్ళు కూడా వ్యవసాయం మీద ఇటువంటి పండించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా ప్రోత్సహించాలని ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ప్రధానంగా రైతులందరూ కూడా కూరగాయల సాగు వైపు వెళ్తే బాగుంటుంది. ప్రధానంగా బోధన్ నియోజకవర్గంలో మీరు తీగజాతి కూరగాయలు పెట్టండి, ముందుకు రైతులు ఆదర్శంగా ఉంటారు, దానికి అందరికీ దిగుబడి కూడా బాగుంటుంది, అధిక లాభాలు సాధించే విధంగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కూడా బోధన్ నియోజకవర్గంలో తీగజాతి విత్తనాలని ప్రోత్సహిస్తున్నట్టు తెలిసింది. సార్, ఈరోజు ఏదైతే పందిరిపైన పండించే పంటలు, కాకరకాయ కానీ బీరకాయ కానీ టమాటా కానీ దొండకాయ కానీ సొరకాయ కానీ కొన్ని మంచి కూరగాయలకు కూడా ఎకరాన 10 టన్నులు వస్తూ ఉన్నాయి. ఇది కాకరకాయ బీరకాయ టమాటా కూడా డిఫరెంట్ వెరైటీ వస్తుంది, చాలా రోజులు వస్తుంది. ప్లస్ 6 monthsలో దీనికి 10 tons కూరగాయలు వస్తూ ఉన్నాయి. కాబట్టి కూరగాయలకు కూడా మనం బయటకు వెళ్ళి తెచ్చుకుంటున్నాం. మనం చిన్న వాళ్ళకు ప్రోత్సహించినట్టు ఉంటుంది, మనకి ఫ్రెష్ కూరగాయలు దొరికినట్టు ఉంటుంది, వాళ్ళకి ఇన్కమ్స్ కూడా పెరుగుతాయన్న ఉద్దేశంతో ఎక్కడ లేని తెలంగాణలో ఫస్ట్ టైం మనం పందిరికి ఎకరానికి 3 లక్షల సబ్సిడీ ఇచ్చుకుంటూ వాళ్ళని ప్రోత్సహిస్తున్నాం. తప్పనిసరిగా రైతులు బాగుపడితే
మనకు కూడా ఫ్రెష్ కూరగాయలు దొరుకుతుంది, మన స్టేట్లోనే వస్తాయి ఉన్న ఉద్దేశంతో వాళ్ళని ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. మొత్తానికి చూసుకోవచ్చు, తెలంగాణలో రైతులు అధిక లాభాలు ఆర్జించాలంటే ప్రతిది కూడా టెక్నాలజీ పెరుగుతుంది. రైతులు కూడా టెక్నాలజీ వైపు ముందుకెళ్ళాలి. పందిరి కూరగాయల సాగు వల్ల ఎకరానికి 3 లక్షల సబ్సిడీ ఇస్తున్నాం. దానివల్ల రైతులు మరింత దిగుబడి సాధించి అధిక లాభాలు సాధించే దిశగా నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాలో 3 రోజుల పాటు రైతు మహోత్సవాలు నిర్వహిస్తుంది. అందులో భాగంగా ఒకవైపు పసుపు, మరోవైపు వరి, దాంతోపాటు చెరుకు, ఈ 3 పంటలకు కూడా ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో సాగు ఉంది. కాబట్టి దీనిపైన రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి దిశగా నిజామాబాద్ జిల్లా ఉంటుందని చెప్తున్నారు మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.